హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసానండి. మా పిల్లల కోసం స్కూల్ నుంచి బుక్స్ తీసుకొచ్చానండి. అయితే ఇవి తీసుకొచ్చిన తర్వాత ఇవి చూసినప్పుడు నాకు చాలా మెమరీస్ గుర్తొచ్చాయి. ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు యాక్చువల్గా బుక్స్ అయితే స్కూల్ స్టార్టింగ్లోనే తీసుకుంటారు అందరూ. స్టార్ట్ అవ్వక ముందు కూడా కొంతమంది తీసుకుంటారు. మేమైతే కొన్ని కారణాల వలన లేట్ అయింది. ఆల్రెడీ 1 మంత్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయిపోయి దగ్గరగా. సో మేమైతే ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత నేను ఈ బుక్స్ చూసిన తర్వాత నాకు ఆ బుక్స్, కవర్స్, పెన్సిల్స్, క్రేయాన్స్ ఇంకా చాలా అవన్నీ ఉండి చూస్తుంటే నాకు చాలా మెమరీస్ అయితే గుర్తొచ్చాయండి. నిజంగా కొత్త పుస్తకాలు నాకు గుర్తు చేసినటువంటి పాత జ్ఞాపకాలు చాలానే ఉన్నాయండి. చిన్నప్పుడు మనం స్కూల్కి హాలిడేస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి తర్వాత హాలిడేస్ ఇచ్చిన తర్వాత మన అమ్మమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయేవాళ్ళం. అమ్మమ్మ ఇంటికి, పెద్దమ్మ ఇంటికి, మామయ్యల ఇంటికి. నిజంగా చాలా మెమోరీస్ అండి. ఎంత హాయిగా ఉండేదో అక్కడికి వెళ్ళటం. హాలిడేస్ ఇచ్చారంటే ఎవ్రీ హాలిడేస్కి, ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే మామయ్య ఇంటికి వెళ్ళిపోవాలి అని ఎంతో హ్యాపీగా ఉండేదండి. మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి అనే అమ్మ చెప్పేంత వరకు కూడా స్కూల్ అనే విషయమే మనం మర్చిపోయేవాళ్ళం. నిజంగా అంత హాయిగా అయితే ఉండేది. తర్వాత June 11 వస్తుంది అన్నప్పుడు అమ్మ మనకి రేపటి నుంచి స్కూల్స్ ఉన్నాయి అన్నప్పుడు మన గుండెల్లో ఒక రాయి పడినట్టు అయితే అయ్యేది. నిజంగా స్కూల్కి వెళ్ళాలని అయితే అనిపించేది కాదు. ఇంకొక 2 days ఉండి వెళ్దామమ్మా, ఇంకొక 3 days ఉందామమ్మా, అమ్మమ్మ ఇంటి దగ్గర బాగుంది కదమ్మా అని అనేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే మా పిల్లలు అలానే అంటున్నారండి. నిజంగా చిన్నతనం అనేది నిజంగా అది ఒక వరం. అది మళ్ళీ మనం అది దాటుకొని వచ్చేసాం. నిజంగా చాలా మెమొరీస్ అయితే అక్కడే ఉంటాయండి. ఎన్ని ఆటలండి, ఎంత బాగా ఆడుకునే వాళ్ళం అండి. ఆడపిల్లలు మగపిల్లలు అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసి చాలా బాగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలు ఆడుకుంటున్నారా చెప్పండి? నిజంగా స్కూల్కి వెళ్ళాలని అనిపించేది కాదు, కానీ కొత్త పుస్తకాలు చూస్తే మాత్రం స్కూల్కి వెళ్ళాలన్న ఒక ఉత్సాహం మళ్ళీ మొదలయ్యేది. కొత్త పుస్తకాలు, కొత్త బ్యాగ్, కొత్త షూస్, కొత్తగా అన్ని కొత్తగా ఉండేవండి. నిజంగా వాటి కోసమైనా సరే వెళ్ళాలని అనిపించేది. నిజంగా ఆ కొత్త పుస్తకాల మహిమ ఏంటో తెలియదండి. వాటి స్మెల్ చూస్తేనే చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు కూడా వీటి స్మెల్ చూస్తే నా చిన్నతనం, నేను చదువుకున్న నా స్కూలు, నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారండి. ఒక చిన్నతనంలో స్కూల్కి వెళ్ళాలంటే ఒక బెంగ ఉంటుంది, కానీ అలా రాను మన వయసు పెరిగే కొద్దీ, టీనేజర్స్ అవుతున్న కొద్దీ ఎప్పుడు హాలిడేస్ అయిపోతాయా, ఎప్పుడు మన ఫ్రెండ్స్తో కలిసి ఉందామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అనే ఆలోచన అయితే మనకు వస్తుందండి. నిజంగా నాకు ఈ కొత్త పుస్తకాలను చూసిన వెంటనే నా స్కూల్ డేస్, నా హ్యాపీ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. నిజంగా మిస్ అయిపోయామండి అవన్నీని. ఇప్పుడు పిల్లలకి అంత స్వాతంత్రం కూడా లేదనిపిస్తుందండి నన్ను అడిగితే. వాళ్ళకి ఎక్కడండి అసలు సమ్మర్ హాలిడేస్. కొన్ని స్కూల్స్ అయితే పెద్ద స్కూల్స్ అయితే అసలు సమ్మర్ హాలిడేసే ఇవ్వడం లేదు వాళ్ళకి. అప్పుడు కూడా ఏవో నేర్పేస్తున్నారు, ఏంటో ఈ చదువు. నిజానికి అప్పట్లో తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు ఫ్రీడమ్ ఎక్కడ దొరుకుతుందండి? ఎందుకంటే ఇవ్వలేకపోతున్నాం కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళు పిల్లలందరూ ముందుకు పరిగెడుతుంటే మన పిల్లలు స్లో అయిపోతే మనము చూడలేం కదా. సో నిజంగా నాకైతే మన రోజులే గొప్పవి, మన రోజులే బాగుండేవి అని అనిపిస్తుంది. 90s, 80s ఆ జనరేషన్ వేరండి. ఇక ఇప్పుడు ఈ 20s లో అంతా ఉరుకుల పరుకుల ప్రపంచం, అంత చదువు, అంత డబ్బు. అప్పట్లో ఒక 10 రూపాయలు అంటే ఒక 10 రూపాయలు కూడా కాదండి, ఒక 1 రూపీ 2 రూపీకి ఉన్న వాల్యూ ఇప్పుడు 1000 రూపీస్కి కూడా లేదు. నిజంగా పిల్లలకి తెలియట్లేదు ఆ వాల్యూ. మనం కూడా ఆ వాల్యూ మర్చిపోయామేమో అనిపిస్తుంది. అప్పుడు ప్రతి పైసా ఒక వాల్యూ, అప్పుడు ప్రతి ఒక్కటి ఒక వాల్యూ. నిజంగా మళ్ళీ అదొకటి. నేనైతే ఏం చేసేదాన్ని అంటే ఓల్డ్ బుక్స్ లో ఉన్నటువంటి పేపర్స్ అన్ని తీసుకొని మళ్ళీ వాటిని అన్ని ఒక దగ్గర చేర్చి వాటిని ఒక పిన్ కొట్టి మళ్ళీ వాటిని ఒక బుక్ లా యూజ్ చేసేదాన్నండి. నిజంగా నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఉన్నంత పిల్లలకు ఉన్నంత ఫ్రీడమ్ అప్పట్లో ఎక్కడండి? అప్పట్లో కొనివ్వడానికి తల్లిదండ్రుల దగ్గర అంత ఆర్థిక స్తోమత కూడా ఉండేది కాదు. గవర్నమెంట్ అయితే స్కూల్ నుంచి బుక్స్ అయితే ప్రొవైడ్ చేసేది. అవి చదువుకునే వాళ్ళం. అకాడమిక్ బుక్స్ అన్నీ ఉండేవి. నిజంగా వాటిల్లో కూడా మంచి, ఇప్పటికీ ఆ అకాడమిక్ బుక్స్ చదువుతూ ఉంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందండి వాటిల్లో. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇలా పరుగులు ఉరుకులు వేస్తున్నాం. మనం పిల్లల్ని పరిగెట్టించేస్తున్నాం.
నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అప్పట్లో మేము చదువుకున్నాం, ఇప్పుడు మా పిల్లల కోసం మేము చదువుకుంటున్నాం అని అనిపిస్తుంది. నిజంగా అలానే ఉన్నాయండి ప్రస్తుత రోజులైతే. మీకు చూపిస్తుంది సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండి. ఇది టీ నగర్ రాజమహేంద్రవరం రాజమండ్రిలో ఉంది. ఈ స్కూల్ అయితే మాత్రం చాలా మంచి రేటింగ్ ఉన్నటువంటి స్కూల్ అండి. చాలా బాగా చెప్తారు. ప్లస్ ఏంటంటే స్కూల్ అయితే పిల్లల్ని చాలా బాగా కేర్ చేస్తారు. మెయిన్ నేను ఆ స్కూల్లో జాయిన్ చేయడానికి కారణం అయితే అదేనండి. మా పిల్లల్ని మాత్రం చాలా కేర్ చేసి చూసుకుంటారు. ఎవరైనా సరే, ఏ పిల్లలనైనా సరే చాలా బాగా చూసుకుంటారండి. స్టడీ కూడా చాలా బాగుంటుంది. ఇదేనండి ఈ రోజైతే వీడియో. నాకు ఇవే గుర్తొచ్చాయి, ఇవి చెప్పాలని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.